శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాఖ్యంలో ద్రవిడ దేశంలో మధ్యార్జున క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి. ఎందుచేత అంటే శైవాగమంలో శివాలయానికి చుట్టూ ఏ దిక్కున ఏ దేవాలయం ఉండాలని నిర్ణయం చెయ్యబడిందో ఆ దేవాలయాలు ఆ ప్రాంగణంలో ఉపాలయాలుగా ఉంటాయి. కానీ ఒక్క మధ్యార్జున క్షేత్రానికి మాత్రం ఈ ఆలయాలు అన్ని దిక్కులా వెలసి ఉన్నాయి. ఈశాన్యమునందు నటరాజస్వామి ఉండాలి నియమం. ఈశాన్యమునందు ఉండవలసినటువంటి నటరాజస్వామి దేవాలయం ఆ దేవాలయానికి ఈశాన్య దిక్కునుంది. అలా శైవాగమం ప్రకారం శివాలయానికి ఏ ఏ దిక్కున ఏ ఏ ఆలయాలు ఉండాలని నిర్దేశింపబడిందో ఆ ఆలయాలన్నీ మధ్యార్జున క్షేత్రానికి తమంత తాముగా ఆలయం చుట్టూ ఉన్న ఊళ్ళలో వెలిసాయి. అసలు యథార్థానికి శివాలయం లోపల ఉండేటటువంటి శివలింగాన్ని మహాలింగం అని పిలుస్తారు. ఏ గుళ్ళోనైనా సరే శివలింగానికి మహాలింగం అని పేరు. కానీ మహాలింగము అన్న పేరుతో విశ్వవిఖ్యాతి చెందినటువంటి శివలింగం మధ్యార్జున క్షేత్రంలో ఉంది. మధ్యార్జున క్షేత్రం అంటే ప్రత్యేకించి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు, ఈ భూమి మీద నడయాడిన దైవం, అపర శివావతారులు, ఇంకొక శంకర భగవత్పాదులు, 100కి 100 సన్యాస ధర్మాన్ని పాటించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం. వారు ఎన్నో చాతుర్మాస్యాలు చేశారు. అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం, తెల్ల మద్ది చెట్టు. అది అచ్చు తెల్లటి ఒళ్ళున్న వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ చెట్టు. పరమశివుణ్ణి సశరీరుడై ఉండగా ముట్టుకోవడం ఎంత కష్టమో స్థలవృక్షంగా పరమశివుడు ఉన్నప్పుడు ఆయన్ని ముట్టుకోవడం అంత తేలిక. వృక్ష రూపంలో ఉంటాడు ఆయన. అందున తెల్లమద్ది చెట్టు సాక్షాత్తు శివస్వరూపం అని చెప్తారు. అది నిజంగానే అంత తెల్లగా ఉంటుంది దాని కాండం. కాబట్టి మధ్యార్జున క్షేత్రం అంత గొప్పది. ఇప్పటికీ వర్షం కావాలంటే మన శ్రీకాళహస్తిలో మహామృత్యుంజయ లింగానికి ఎలా అభిషేకం చేస్తారో అలాగే మధ్యార్జున క్షేత్రంలో అభిషేకం చేస్తారు వర్షం కోసం. అంత గొప్ప శివలింగం ఉన్నటువంటి ప్రదేశం. ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళారో ఆ ద్వారంలోంచి బయటికి రారు మధ్యార్జునంలో. ఎందుచేత అంటే మధ్యార్జున క్షేత్రం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే దాని లోపలికి మీరు వెడుతున్నప్పుడు పాపములన్నీ రోమకూపములలోంచి పైకి ఎగిరిపోతాయి. ఎగిరిపోయి రాజద్వారం బయట నించుని ఉంటాయి చెట్లని పట్టుకుని. వీడు మళ్ళీ వస్తే పట్టుకోవాలి. మహాలింగ దర్శనం చేసుకుని ఆ ద్వారం నుండి కాకుండా వేరు ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇక ఆ పాపముల తనని స్పృశించవు అని. అంత గొప్ప క్షేత్రంగా ఖ్యాతి చెందింది. నిజంగా అక్కడ నందీశ్వరుణ్ణి చూసి తీరాలి. అలా ఉంటాడు మహానుభావుడు. బృహదీశ్వరాలయంలో నంది ఎలా ఉంటుందో మధ్యార్జునంలో ఉండేటటువంటి నంది అలా ఉంటుంది. ఆ మధ్యార్జునానికి వెళ్ళారు రామస్వామి దీక్షితుల వారు. వారి అదృష్టం అక్కడ వెంకట వైద్యనాథ దీక్షితులు అనబడేటటువంటి ఒక మహాపురుషుడితో ఆయనకు పరిచయం ఏర్పడింది. వారి దగ్గర సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి సకల మెళకువలు అభ్యసించారు. అందుకే సంగీతంలో పరమేశ్వరుడి దగ్గర సంగీత సేవ అని ఉంటుంది. మనం శారదా నవరాత్రుల్లో చేస్తూ ఉంటాం. గీతం శ్రావయామి అన్నప్పుడు పాడతారు. అది జీవితంలో ఒక గొప్ప బహుమానం. అది పరమేశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకి తప్ప లభించేది కాదు. పరదేవత దగ్గర కూర్చొని పాడడము అంటే అలా పాడాలి అంటే గురుముఖత సంగీతం నేర్చుకున్న వారెవరుంటారో వారికి మాత్రమే అర్హత. అందుకే పూజంతా చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి చెయ్యాలి. మనసు బడలిపోతుందేమోనని రాజోపచారంలోకి వచ్చేటప్పటికి గీతం శ్రావయామి అన్నప్పుడు కేవలం సంస్కృత భాషలోనే గీతం పాడక్కర్లేదు, దేశ భాషలందు పాడవచ్చు, తెలుగు కీర్తన పాడవచ్చు, దోషమేం లేదు. కానీ పూజ దేశ భాషలో చేస్తానంటే మాత్రం అంగీకరించారు. సంస్కృత భాష యందు మాత్రమే పూజ. రాజోపచారం దేశ భాషలో చెయ్యొచ్చు, కానీ సంగీతం మాత్రం గురుముఖత నేర్చుకుని ఉండాలి.
అలా గురుముఖత నేర్చుకున్న వారెవరో వారు మాత్రమే ఆలయమునందు కూర్చుని సంగీతం పాడతారు రాజోపచారంగా పాడినప్పుడు. కాబట్టి వారు అక్కడ సంగీతంలో ఉన్న సమస్త మెళకువలు తెలుసుకున్నారు. మెళకువలు తెలుసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటి? ఆరోహణ అవరోహణ క్రమంలో ఆ స్వరాలు వేసినప్పుడు, స్వరాల నుండి రాగాలు తీసినప్పుడు, ఆ కీర్తన ఆలాపన చేసి కీర్తన పాడేటప్పుడు దానిలోకి మమేకమై లోపల పరమేశ్వరుని యొక్క దర్శనము చేయగలిగినటువంటి స్థితికి ఎదిగిపోగలిగిన ప్రజ్ఞ సంతరించుకోవడం. అందుకని గురుముఖత నేర్చుకుంటారు. గురుముఖత నేర్చుకోవడంలో వచ్చే ప్రయోజనం ఏమిటంటే మీరు తొందరగా పరమేశ్వర దర్శనం చెయ్యడానికి యోగ్యమైన స్థితిని పొందుతారు. సంగీతం అలా నేర్చుకున్న వారు ఉంటే వారి ఒక్కరితోనే అది అంతరిస్తుందని మీరు అనుకోకండి. అలా పాడగలిగిన వ్యక్తి ఉంటే ఇంట్లో అలా పాడుతున్నారనుకోండి, అలా పాడే వ్యక్తి ఒకరుంటే పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు. ఆ పూజ పరిపూర్ణమవుతుంది. ఆ పాట యొక్క తరంగములు ఎంత దూరం వ్యాపిస్తాయో అంత దూరము శాంతి కలుగుతుంది. అంత దూరంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా పరమశాంతికి లోనవుతారు. శిశుర్వేత్తి పశుర్వేత్తిర్వేత్తిగానర సంభణి. కాబట్టి అంత శాంతినివ్వగలిగినటువంటిది సంగీత విద్య. కాబట్టి ఆయన చిదంబరనాథస్వామి వారి దగ్గర సంగీతం అంతా నేర్చుకున్నారు. వైద్యనాథస్వామి వారి దగ్గర నేర్చుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరువారూరు చేరుకున్నారు. తిరువారూరులో త్యాగరాజస్వామి, అసలు ఆ తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి దేవాలయం యొక్క స్థితి అపురూపం. అది అజపతాండవ స్థితి అంటారు. కాబట్టి త్యాగరాజస్వామి దేవాలయం అంత గొప్పది. అక్కడ అమ్మవారి పేరు కమలాంబ. కమలాంబ సహిత త్యాగరాజు. ఆమెకే వేరొక పేరుంది నీలోత్పలాంబ, నీలకుంతలాంబ అని. ఆమె జుత్తు నల్లగా ఉంటుందని నల్లటి జుత్తు కలిగిన తల్లి నీలకుంతలాంబ అని పేరు, కమలాంబ అని పేరు. ఆ తిరువారూరులోనే త్యాగరాజస్వామి జన్మించారు. ఆ తిరువారూరులోనే ముత్తుస్వామి దీక్షితర్ వారు కూడా జన్మించాలి. మహానుభావుడు ఈయన సంగీత విద్య అంతా నేర్చుకుని రామస్వామి దీక్షితర్ వారు తిరువారూరు చేరుకున్నారు. తిరువారూరు చేరుకుని ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా ఆ ఊరికి అధిష్టానమైనటువంటి త్యాగరాజస్వామి అంటే పరమశివుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడు. అది ఒకరు సంగీతం నేర్చుకున్నందుకు సార్థక్యమును పొందుట అన్నమాట అక్కడ వస్తుంది. ఇది వారు చేసిన పుణ్యం. ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి పరమేశ్వరుడు ముత్తుస్వామి దీక్షితర్నిచ్చాడు. ఆయన స్వప్న దర్శనమిచ్చి ఆ స్వప్న దర్శనంలో ఒక మాట చెప్పారు. నీవు ఇక్కడ తిరువారూరులో జరిగేటటువంటి ఉత్సవాలు ఏ ఉన్నాయో ఆ ఉత్సవాలకన్నిటికీ కూడా ఎప్పుడెప్పుడు ఏ ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏ రాగంలో ఏ కీర్తన పాడవలసి ఉంటుంది ఇది నువ్వు నిర్ధారించవలసింది అన్నారు. మనకంటే అంత పెద్ద విశేషంగా చేసేటటువంటి స్థితి ఆంధ్రదేశంలో తగ్గిపోతోంది రోజు రోజుకి. కానీ ఇప్పటికీ మీరు ద్రవిడ దేశం వెళితే చాలా గొప్పగా ఉంటుంది. దేవాలయానికి నలుగురే రానివ్వండి, ఐదుగురే రానివ్వండి, అర్చకుడు మాత్రం దేవాలయాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి దేవాలయం తలుపులు తీసి ఉండగా మూల విరాట్ అలా ప్రకాశిస్తూ పక్కన ఎవ్వరూ లేకుండా ఉండడం అనేటటువంటిది ఏ దేవాలయంలో మీకు కనపడదు. తిరువారూరులో పరమశివుడికి అన్ని ఉత్సవాలు జరుగుతాయి. అన్ని ఉత్సవాలు జరిగేటప్పుడు సంగీత సేవ జరుగుతూ ఉంటుంది. ఆ సంగీత సేవలో ఎప్పుడు ఏ రాగం పాడాలి ఇది నువ్వు నిర్ణయించేయి. ఏదో స్వప్నంలో అలా అనిపించింది అని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎంతో శ్రమ చేసి తిరువారూరులో త్యాగరాజస్వామి వారికి జరిగేటటువంటి ఉత్సవాలలో ఎప్పుడెప్పుడు ఏ కీర్తనలు ఏ రాగంలో ఎలా పాడాలి అన్నది రామస్వామి దీక్షితుల వారే నిర్ణయం చేశారు. రామస్వామి దీక్షితుల వారు తిరువారూరులో ఎలా జరగాలని నిర్ణయం చేశారో ఇప్పటికీ సంగీత సేవ అంతా అలాగే జరుగుతుంది ఇవాళకి కూడా. అది రామస్వామి దీక్షితుల వారి నిర్ణయం. ఆయన పరమశివుణ్ణి ఆరాధన చేశారు. 40 సంవత్సరములు దాటిపోయి సంతానం కలగలేదు. ఆయన అక్కడి నుంచి వైద్యనాథీశ్వరుడి యొక్క దేవాలయానికి చేరుకున్నారు. వైద్యనాథీశ్వరుడు అని మనం చిదంబరం నుంచి శీర్ఘాళి దాటి అక్కడ తిరుక్కడయూరు వెళ్ళేటటువంటి మార్గంలో ఉంటుంది.
ఆ వైద్యనాథీశ్వర దేవాలయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన 2 రోగములకు జవాబు చెప్తాడు. ఒకటి సంసారాంతర్గతమైనటువంటి సమస్యలు, భవరోగము అని పిలవండి. సంసారమునందు మునిగి ఉండుట, పరమేశ్వరుని అందుకొనలేకపోవుట, ఈ కారణం చేత మీరు వెళ్ళి సేవించినా ఆయన భగవంతుణ్ణి పట్టుకోగలిగిన ప్రజ్ఞ మీకు ఇస్తాడు. 2, శరీరమునందు ఏమైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వైద్యనాథీశ్వరం వెళ్ళి దర్శనం చేసినా ఆయన మీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఏమిటో తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ పొందిన వైద్యుడితో మీకు పరిచయం చేస్తాడు. సనాతన ధర్మం ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది. కాబట్టి ఆయన వైద్యనాథీశ్వరుడై ఉంటాడు. అంగారక క్షేత్రం. ఆ వైద్యనాథీశ్వర దేవాలయంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ముత్తుకుమారస్వామి అని పేరు. ముత్తు అంటే ముత్యం తమిళ భాషలో, ముత్తుకుమారస్వామి అంటే ముత్యం లాంటి కుమారస్వామి అని. పరమశివుని యొక్క కుమారుడు కనుక ఆయనకి కుమార అని పేరు. ముత్యం లాంటి కొడుకు. ఏదో జానపదులు పాడుతుంటారు, చిట్టి ముత్యం పుట్టే సీత కడుపున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు అని. కాబట్టి ఆయన ముత్తుకుమారస్వామి. అమ్మవారి పేరు బాలాంబ. ఈయన రామస్వామి దీక్షితులు వారు అక్కడికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. నాకు కుమారులు కలిగేటట్టుగా, సంతానము కలిగేటట్టుగా నన్ను అనుగ్రహించు. చిత్తశుద్ధితో చేసినటువంటి ప్రార్థన భగవంతుడికి అందుతుంది, ఆయన అనుగ్రహిస్తాడు. ఏదో యాంత్రికంగా చెయ్యడం వేరు, చిత్తశుద్ధితో భగవంతుడి మ్రోల నిలబడి మీరు అడగడం వేరు. అది ఎవడు ఆకలి వేసి ఉన్నాడో వాడు ఆర్తితో అన్నం తినవలసి ఉంటుంది కడుపు నిండే వరకు. ఎవడికి ఏ కష్టం ఉందో వాడు పరమేశ్వరుడి దగ్గర ఆర్తితో నిలబడి అడగవలసి ఉంటుంది. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో. నన్ను 4 రకాలైన భక్తులు సేవిస్తూ ఉంటారు, 4 రకాలైన వారిని నేను ఆదరిస్తానంటాడు. అంతేకాని మా అల్లుడికి సంతానం కలగలేదండి, నేను వెడతాను గుడికంటే మీ అల్లుడిని వెళ్ళమనంటే మా అల్లుడికి నమ్మకం లేదండి అంటే ఒక్కనాటికి ఫలించదు. నీ అల్లుడికి నమ్మకం లేకపోతే అనుభవించమను, ఏనాడు నమ్మకం కలుగుతుందో అప్పుడే వెళ్ళమను. విశ్వాసము ప్రధానమై ఉంటుంది. నీకు విశ్వాసం ఉంటే, నీవు ఆర్తితో ప్రార్థన చెయ్యగలిగితే పలకడానికి ఈశ్వరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మహానుభావుడు ఆయన రామస్వామి దీక్షితుల వారు సుబ్బమ్మ గారు భార్య గారితో కలిసి వెళ్ళి వైద్యనాథీశ్వర దేవాలయమునందున్నటువంటి ముత్తుకుమారస్వామిని బాలాంబని సేవించారు. అయా మాకు కుమారుల్ని కటాక్షించు, ఎందుకని వంశవృద్ధి కారకాయ నమః అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక పేరు. ఆ పేరు ఉన్న కారణం చేత ఆయన వంశవృద్ధిని చేస్తాడు. అంటే కొడుకులు పుట్టడానికి అనుగ్రహం ఆయన నుండి ప్రసరణం జరుగుతుంది. కాబట్టి ఆయనని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే భగవంతుడు మనలను అనుగ్రహించాడు. వారికి కొన్ని సూచనలు కనపడ్డాయి. సుబ్బమ్మ గారు గర్భం ధరించారు. చాలా సంతోషంగా వారు ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి తిరువారూరు వచ్చేశారు. తిరువారూరు వచ్చిన తర్వాత వారికి మొట్టమొదట ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి వాళ్ళు మొట్టమొదట పెట్టుకున్న పేరు ముద్దుస్వామి దీక్షితర్. ముత్తుస్వామి దీక్షితర్ అని వారు పెట్టలేదు, ముద్దుస్వామి దీక్షితర్ అని పెట్టుకున్నారు. దీక్షితర్ వారి ఇంటి పేరుగా వస్తున్నటువంటి పేరు. ముద్దుస్వామి దీక్షితర్ ఎందుకని? ముద్దుకుమారస్వామిని బాలాంబని ఉపాసన చేస్తే పుట్టిన కొడుకు కాబట్టి ముద్దుస్వామి దీక్షితర్ వారు అని పెట్టుకున్నారు. ఒకరోజు రాత్రి పడుకున్నారు మహానుభావుడు రామస్వామి దీక్షితర్ వారు. వారికి బాలాంబ కలలో దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని చూపించి, ఇలా పైకెత్తి చూపించి, దాన్ని మెడలోంచి తీసి ఆయన చేతిలో, నీ చేతిలో నేనుంచినది ఏదో తెలుసా, నా మెడలోని ముత్యాల హారమే నీ చేత కొడుకుగా ఉంది అని సూచన చేసింది. అప్పుడు ఆయన ముద్దుస్వామి దీక్షితర్ని ముత్తుస్వామి దీక్షితర్ అని పిలిచారు. ముత్తు అంటే ముత్యం. అమ్మవారి మెడలోని ముత్యాలహారమే నా కొడుకుగా వచ్చింది బాలాంబ అనుగ్రహంతో, అందుకని ముద్దుస్వామి దీక్షితర్ని ముత్తుస్వామి దీక్షితర్ అని పిలుస్తాను అని ముత్తుస్వామి దీక్షితర్ అని పేరు పెట్టుకున్నారు. ఆ ముత్తుస్వామి దీక్షితర్ వారి తర్వాత ఒక పిల్లవాడు పుట్టాడు.
ఆ పిల్లవాడికి చిన్నస్వామి దీక్షితారు అని పెట్టారు. ఆ తర్వాత 3వ కుమారుడు పుట్టాడు, బాలస్వామి దీక్షితారు. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టింది, ఆమె పేరు కమలాంబ. ఎందుకని తిరువారూరులో ఉన్న అధిష్టాన దేవత కమలాంబ అని పేరు పెట్టుకున్నారు. చక్కగా 3 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఆ కాలం గడిచిపోతున్న రోజులలోనే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అసలు నన్ను మీరు నమ్మగలిగితే నేను మీతో ఒక మాట చెప్తా. ఒకరి అదృష్టం ఎవరి ద్వారా వస్తుందో తెలుసా? పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన కృప మీ యందు ప్రవేశించే ముందు భగవంతుడు మీకు ఒక గొప్ప అనుగ్రహం చెయ్యాలి అని అనుకుంటే దానికి ఆయన ఎంచుకునే మార్గం ఏమి అంటే, ఒక మహాత్ముడొకడు మీ ఇంటికి వస్తాడు. నేను మహాత్ముడిని మెడలో ఓ పెద్ద పటం కట్టుకుని రారు, ఏదో పనున్నట్లుగా వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి మీరు చేసిన ఉపచారమే మీ అనుగ్రహానికి కారణమవుతుంది. నేను మహాత్ముడిని మెడలో ఓ పెద్ద పటం కట్టుకుని రారు, ఏదో పనున్నట్లుగా వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి మీరు చేసిన ఉపచారమే మీ అనుగ్రహానికి కారణమవుతుంది. మీరు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి కాసిని పాలిచ్చి ఆయనతో మర్యాదతో ప్రవర్తించి మీరు పంపిస్తే అదే పరిపూర్ణానుగ్రహమునకు కారణము. ఎందుకో తెలుసా? అసలు వాళ్ళ పుర్రెలో ఆ బుద్ధి రాదు వెడదామని, ఒక్కనాటికి పుట్టం. ఎందుచేత అంటే మహాత్ముడు అన్న మాటకు అర్థం ఏమిటి? మహాత్ముడు అన్న మాటకు అర్థం ఊళ్ళో ఉన్న వాళ్ళందరితోనూ కలిసి తిరుగుదామన్న కోరికున్నవాడు కాడు. ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు, జపం చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే ఏదో గ్రంథపఠనం చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరుని యందు అనురక్తమైనటువంటి మనస్సుతో ఉంటాడు. అందుకే ఎక్కువగా జనంతో కలవడానికి ఇష్టపడరు మహాత్ములు. దూరంగా ఉండడానికి, ఏకాంతంగా ఉండడాన్ని వాళ్ళు అభిలషిస్తారు. అన్నిటికన్నా వాళ్ళకి చీకాకు తెప్పించే అంశం ఏది అంటే వాళ్ళ ఏకాంతాన్ని భగ్నం చేయడమే. అస్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విసిగించడమే. వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది? ఏకాంతమే. ఎందుకు వస్తాడైనా అంటే ఈశ్వరాజ్ఞ. ఏదో కారణాన్ని ఈశ్వరుడు సృష్టిస్తాడు, నువ్వు వెళ్ళంటాడు, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు చేసిన సేవ ఏదుందో అదే మీకు గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది. మహాత్ముడైనటువంటి రామస్వామి దీక్షితర్ వారి జీవితంలో కూడా అదే జరిగింది. భాగవతంలో కూడా గర్గుడు వస్తే నందుడు అదే అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడప వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడు భగవంతుణ్ణి తన ఊపిరిలో ఉపాసన చేసేటటువంటి భక్తుల యొక్క పాదముల యొక్క రజస్సుకి అంటి ఈ భూమండలమునందుండేటటువంటి సమస్త క్షేత్రముల యొక్క సారము, తీర్థముల సారము ఉంటుంది. ఆయన గడప దాటి మీ ఇంట్లోకి రాగానే ఆ రజస్సు పడుతుంది. ఆ రజస్సు పడగానే సమస్త తీర్థములు క్షేత్రముల యొక్క శక్తి ఇంట ప్రవేశిస్తుంది. అదే ఈశ్వరానుగ్రహానికి కారణమవుతుంది. భాగవతంలో అజామిళోపాఖ్యానంలో చెప్పిస్తాడు. కాబట్టి ఒకానొక నాడు చిదంబరనాథ దీక్షితర్ అనబడేటటువంటి ఒక యోగి, ఆయన రామేశ్వరం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ రామస్వామి దీక్షితర్ వారి ఇంట ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇంతటి మహానుభావుడు మన ఇంటికి వచ్చాడు రా, ఆతిథ్యం తీసుకుంటున్నాడు, మన భాగ్యం పండిందని ఆయనకి చాలా భక్తి శ్రద్ధలతో శుశ్రూష చేశారు. ఏమిస్తాడు అటువంటి యోగి కానుకగా? ఆయన శ్రీ విద్యా మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయారు రామస్వామి దీక్షితుల వారు. దాని వలన ఆయన జగదంబానుగ్రహాన్ని పొందారు. ఎంత జగదంబానుగ్రహాన్ని పొందారో తెలుసా? చిట్ట చివర రామస్వామి దీక్షితుల వారు మహాశివరాత్రి నాడు త్యాగరాజస్వామిని ధ్యానం చేస్తూ శరీరం వదిలేశారు తిరువారూరులో. తిరువారూరులో త్యాగరాజస్వామి ఆరాధనలో మహాశివరాత్రి నాడు విడిచిపెట్టారు. అది ఆయన చిదంబరనాథ దీక్షితుల వారి వలన పొందినటువంటి అనుగ్రహం. శ్రీ విద్యామంత్రోపదేశం ఇచ్చారు. ఇచ్చి ఆయన రామేశ్వరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రామేశ్వరంలో పరమేశ్వరుణ్ణి సేవించారు. సేవించి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ మళ్ళీ ఆగారు. అప్పటికి ఆయన శరీరం బాగా బడలిపోయింది ప్రయాణం చేసి.
అయ్యా మళ్ళీ మీరు ఇటు బయలుదేరారు ఎటు పెడతారు, నేను కాశీపట్టణానికి వెళ్ళిపోతున్నానన్నారు. ఆ రోజుల్లో వాహనాలు లేవు. కాశీకి వెళ్ళినవాడు అంటే కాటికి వెళ్ళినవాడు అని నానుడి. అరణ్య మార్గంలో వెళ్ళినప్పటికీ తిరిగి వస్తాడని నమ్మకం లేదు. అంత క్లేశభూయిష్టం కాశీ యాత్ర అంటే ఆ రోజుల్లో. కాబట్టి నేను కాశీ వెళ్ళిపోతున్నాను అన్నారు ఆయన. చాలా సంతోషం. ఉన్నన్నాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, వీడ్కోలు పలికారు. ఆయన వెళ్ళిపోతూ రామస్వామి దీక్షితర్ వారిని పిలిచి, నేను ఒక్క కోరిక కోరుతాను, తీరుస్తావా అని అడిగారు. మీ వంటి మహాత్ములు కోరడం నేను చెయ్యకపోవడమా? కోరండి, ఏం కావాలో అన్నారు. కాశీపట్టణం వెళ్ళాలి, ఒక్కడనే వెళ్ళాలి, శరీరం బాగా బడలిపోయింది, ఒక్కడిని వెళ్ళగలనో వెళ్ళలేనో, కాశీ చేరుతానో చేరనో అని అనుమానంగా ఉంది. నిజంగా ఆయనకా బెంగ. రామస్వామి దీక్షితర్ వారిని పరీక్షించారు. కాబట్టి నాకు తోడుగా నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితర్నిచ్చి పంపుతావా అన్నారు. శ్రీరామాయణం బాలకాండలో దశరథ మహారాజు గారు కొడుకుని విడిచిపెట్టలేక ఏ స్థితిని పొందారో, రామస్వామి దీక్షితర్ వారు కూడా అదే స్థితిని పొందారు. ఆనాడు వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడితో రామలక్ష్మణుల్ని పంపమని ఉపదేశం చేసినట్టే వెంకటకృష్ణ మొదిలియారని ఆయన ముత్తుస్వామి దీక్షితర్ వారిని ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెడుతుండేవారు ఆ రోజుల్లో. ఆయన వచ్చి, ఏమయ్యా నాకు ఈ సందర్భం చూస్తుంటే శ్రీరామాయణంలో సాక్షాత్తుగా మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల్ని వెంట తీసుకెడుతున్న సందర్భం స్ఫురణకొస్తోంది. కాబట్టి నీ కొడుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఆయనతో పంపవయ్యా. ఏదో చాలా పెద్ద కానుకే ఇచ్చి పంపాలనుకుంటున్నారు, లేకపోతే అటువంటి యోగికి కాశీపట్టణం చేరడం కష్టమా? నీ కొడుకుని పంపమన్నారు. వెంటనే రామస్వామి దీక్షితర్ వారు పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితర్ వారిని పిలిచి, ఈయనతో కాశీ వెళ్ళరా అన్నారు. ఉత్తరమా పత్తరమా ఎలా తెలుస్తుంది క్షేమం? తండ్రి గారు చెప్పారు, దశరథుడు చెప్పాడు, విశ్వామిత్రుడి వెంట రాముడు వెళ్ళిపోయాడు. తండ్రి చెప్పారు, ముత్తుస్వామి దీక్షితర్ వారు చిదంబరనాథ యోగి వెంట వెళ్ళిపోయారు. కాశీపట్టణం వెళ్ళిన తరువాత ముత్తుస్వామి దీక్షితర్ వారికి శ్రీ విద్యామంత్రోపదేశం చేశారు చిదంబరనాథ యోగి. అంటే ముత్తుస్వామి దీక్షితర్ వారి జీవితంలో గొప్పతనం ఏమిటో తెలుసా? అంతకుముందు తండ్రి వేదాంగములు, జ్యోతిషము మొదలైనవన్నీ నేర్పారు, గాయత్రీ మంత్రోపదేశం చేశారు. కానీ శ్రీ విద్యా మంత్రోపదేశం మాత్రం తండ్రికి కొడుక్కి ఒక్కరే గురువు, చిదంబరనాథ యోగి. రామస్వామి దీక్షితర్ వారికి ఆయనే ఉపదేశం చేశారు, ముత్తుస్వామి దీక్షితర్ వారికి ఆయనే ఉపదేశం చేశారు. ఏమీ అడిగేవారు కాదు. రోజు గంగలో స్నానం చేయడం, విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం, అమ్మ అన్నపూర్ణని విశాలాక్షిని సేవించడం, గురువుగారు చెప్పిన మంత్రజపం చేసుకోవడం, గురువుగారు చెప్పినటువంటి సంగీత పాఠం నేర్చుకోవడం. అలా 5 సంవత్సరములు గడిచిపోయాయి. 5 సంవత్సరముల గురుసేవా ఫలం 5000 సంవత్సరముల తరువాత కూడా ముత్తుస్వామి దీక్షితర్ పేరు ఈ భూమి మీద అలాగే ఉండిపోతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.